బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లోకి కొత్త కంటెస్టెంట్ల రాక ఆసన్నమైంది. ఈ వారమే పలువురు సెలబ్రిటీలు వైల్డ్ కార్డ్ తో హౌస్ లోకి రానున్నారని తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే హింట్ కూడా ఇచ్చాడు బిగ్ బాస్. రణరంగం మీ ఊహకు అందని ప్రదేశం, గెలుపు ఓటములు అక్కడ నిమిషాల్లో మారిపోతాయి అంటూ డేంజర్ జోన్లో ఉన్న వాళ్లకు ముప్పు తప్పదని ముందస్తు వార్నింగ్ కూడా ఇచ్చాడు. ప్రస్తుతం కెప్టెన్ రామ్, ఇమాన్యుయల్ మినహా అందరూ డేంజర్లో ఉండడంతో వారందరికీ ఈ వారం ఎలిమినేషన్ ప్రమాదం పొంచి ఉంది. వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు, సో జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చాడు బిగ్ బాస్. అయితే వారిని ఆపే అవకాశాన్ని కంటెస్టెంట్కు ఇస్తున్నా అని కూడా చెప్పాడు. ఈ క్రమంలోనే కొన్ని టాస్కులు నిర్వహించారు. ముందుగా మీరు జంటలుగా విడిపోవాల్సి ఉంటుంది. ఇంటి సభ్యులందరూ డేంజర్ జోన్లో ఉన్నందున ఇక మీదట ఎవరు ఓనర్స్ టెనెంట్స్గా ఉండరు. మీ ఆహారాన్ని మీకు పంపించే రేషన్ని ఉపయోగించుకొని ఇంటి లోపలే తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటి కెప్టెన్ రాము రాథోడ్, ఇమాన్యుయల్ మినహాయించి డేంజర్ జోన్లో ఉన్న ఇంటి సభ్యులందరూ మీ లగేజీ తీసుకొని డేంజర్ జోన్లోకి వెళ్ళండి. అలాగే ఈ ఛాలెంజ్లను జంటలుగా ఆడాల్సి ఉంటుంది. ఎవరు ఎవరితో జంటగా ఏర్పడ్డారో ఒకరి తర్వాత ఒకరు చెప్పండి అంటూ కంటెస్టెంట్స్కు ఓ చిన్నపాటి వార్నింగ్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ క్రమంలోనే రీతు డీమన్, భరణి దివ్య, సంజన ఫ్లోరా, సుమన్ శెట్టి శ్రీజ, తనూజ కళ్యాణ్లు జంటలుగా విడిపోయారు. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ వారికి పట్టు వదలకొనే టాస్క్ ఇచ్చారు. ఇసుకను నింపే ఈ టాస్క్లో మొదటి స్థానం సాధించిన జంటకు 100 పాయింట్స్, సెకండ్ ప్లేస్ జంటకు 80, థర్డ్ జంటకు 60 పాయింట్లు, ఫోర్త్ జంటకు 40 పాయింట్స్, ఫిఫ్త్ జంటకు 20 పాయింట్స్ లభిస్తాయని చెప్పారు. ఈ టాస్క్లో డీమన్, రీతు టీం ఫస్ట్ ప్లేస్ సాధించింది. తర్వాత స్థానాల్లో భరణి దివ్య, కళ్యాణ్ తనూజ, సంజన ఫ్లోరా, సుమన్ శ్రీజాలు నిలిచారు. ఇక డేంజర్ జోన్లో ఉన్న సభ్యులకు బిగ్ బాస్ ఇచ్చిన రెండో టాస్క్ బెలూన్ గేమ్. సెకండ్ టాస్కుల్లో బెలూన్లు ఊది బాక్స్లో వేయాలి. అందులో నీడిల్ మాస్క్ పెట్టుకొని ఉన్న టీమ్మేట్స్ ఊదుతూ 5 నిమిషాలు బెలూన్ను పగలకుండా బయటపడకుండా చూడాలి. ఒకవేళ బెలూన్ పగిలితే ఒక లైఫ్ పోతుంది అని బిగ్ బాస్ వారికి చెప్పారు. దీనికి కూడా ఇమాన్యుయల్, రాము రాథోడ్ సంచాలకులుగా వ్యవహరించారు. గేమ్ రూల్స్ క్లియర్గా ఉన్నా కూడా ఈ టాస్క్లో అందరూ ఫౌల్ గేమ్ ఆడారు, ఒక్క సంజన ఫ్లోరా తప్ప. ఈ క్రమంలోనే హౌస్ మేట్స్ అందరికీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు బిగ్ బాస్. స్ట్రాటజీకి ఫౌల్ గేమ్కి మధ్య ఉన్న తేడా నాకు బాగా తెలుసు, కానీ మీరు అతి తెలివి చూపి చెత్తగా ఆడారు. దీనిలో అందరికన్నా ముందు వరుసలో ఉన్నది రీతు పవన్, ఆ తర్వాత కళ్యాణ్ తనూజ, శ్రీజ సుమన్ కూడా మిగిలిన వాళ్ళని ఫాలో అవుతూ ఆటని పాడు చేశారు. దివ్య భరణి జంటలో దివ్య ప్రయత్నించినా కూడా భరణి మాత్రం 2.5 నిమిషాలు బెలూన్ ఊదుతూ కనిపించారు. రాము, ఇమాన్యుయల్ మీరు చూస్తూ ఉండిపోయారు. సంజన ఫ్లోరా మాత్రమే ఆటని అర్థం చేసుకొని నిజాయితీగా ఆడారు అని బిగ్ బాస్ అందరిపై సీరియస్ అయ్యారు. ఆ తర్వాత టాస్క్ రద్దు చేసి వారి దగ్గర ఉన్న పాయింట్స్ సగానికి తగ్గిస్తున్నానంటూ అనౌన్స్ చేసి షాక్ ఇచ్చాడు. దీంతో సంజన ఏడుపు మొదలెట్టింది. టాస్క్ గెలిచి ఓడిపోయానంటూ ఓవర్ యాక్షన్ చేసింది.